వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సంధ్య బ్లాగ్స్. ఈరోజు అయితే నేను పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. దానికోసం చూడండి, జెర్సీ పన్నీర్ అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, జెర్సీ పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మన మసాలా ప్రిపరేషన్ కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఎండు కొబ్బరి, కాజు, బాదం, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, టమాటోలు. గరం మసాలా కోసం ఇక్కడ చూపించినవి అన్నీ తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. మనం వాటర్ తీసుకొని పన్నీర్ అయితే అందులో వేసి ఒక 5 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ అలా బాయిల్ చేసుకోవడం వలన చాలా సాఫ్ట్గా అయితే వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మనం ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసి పక్కనైతే పెట్టుకుందామండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్ ఇలా చేయడం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి అయితే వేడెక్కిన తర్వాత 1 tablespoon వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో. తర్వాత కాజు, బాదం, ఎండు కొబ్బరి, అల్లం ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా అండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. అవి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన విధంగా పన్నీర్ అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా బాయిల్ చేసుకున్నాం కదా వాటర్లో ఒక 5 minutes, చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది పన్నీరు. కుక్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు చల్లారించుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా అయితే చేసుకోవాలి, ఇక్కడ చూపించిన విధంగా అయితే. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. తర్వాత 2 నుంచి 3 tablespoons వరకు ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. అండ్ ఇప్పుడైతే 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలన్నీ ముందే వేయాలి. ఇప్పుడు 2 tablespoons వరకు కారం పొడి అయితే వేసుకోవాలి. తర్వాత 1 tablespoon వరకు ఉప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 cup వరకు పెరుగు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మూత అయితే పెట్టొద్దండి పెరుగు వేసినప్పుడు. అండ్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం స్లోగా కలుపుకోవాలి. పన్నీర్ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోతాయి, కాబట్టి మనం స్లోగా అయితే కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు 1 glass వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. అండ్ ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిందండి. కర్రీ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చివర్లో అయితే 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుందాము.
కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము, 1/2 టేబుల్ స్పూన్ వరకు. నెయ్యికి బదులుగా బటర్ కూడా వాడొచ్చండి. నాకు ప్రస్తుతానికి బటర్ అయితే లేదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి అయితే వాడుతున్నానండి. మీరు బటర్ ఉంటే బటర్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు కర్రీని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ అయితే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి.